హలో గైస్, ఎల్టీఎక్స్ క్లాసెస్కి స్వాగతం. నేను మీ ప్రొఫెసర్. ఇవాళ మనం బర్నింగ్ ఇష్యూస్లో భాగంగా ప్రజెంట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఉన్న సమస్యల్లో ఒక సమస్య ఓషన్ ఎసిడిఫికేషన్. దీని గురించి డిస్కస్ చేద్దామండి. ఈ వీడియోలో మనం తెలుసుకోపోయేది ఏంటి అంటే అసలు ఓషన్ ఎసిడిఫికేషన్ అంటే ఏంటి, అది ఎలా జరుగుతుంది, దానివల్ల ఉండే ఇంపాక్ట్స్ ఏముంటాయి, అండ్ దీని వెనుక ఉన్న కెమిస్ట్రీ ఏంటి, వీటి గురించి మనం ఒకసారి చూసుకుందాం నాన్న. అయితే క్లాస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకు అందిస్తుంది దసరా ధమాకా ఆఫర్. దీనిలో భాగంగా ఎల్టీఎక్స్ క్లాసెస్ అందించే అన్ని కోర్సెస్ మీద కూడా మీకు ఆఫర్ లభిస్తుంది. అందులో ప్రత్యేకంగా యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ బ్యాచెస్ మీద 12,000 రూపీస్ వరకు ఆఫ్ లభిస్తుంది. అలాగే ఆఫ్లైన్ బ్యాచెస్ మీద 25,000 రూపీస్ వరకు ఆఫర్ లభిస్తుందండి. దీని ప్రకారం యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్లో మీకు కేవలం 48,000 రూపాయలకే లభిస్తుందండి. అలాగే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ కోర్స్ వైజాగ్లో 75,000 రూపాయలకే మీకు లభిస్తుందండి. అది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తుంది. అండ్ ఈ ఆఫర్ మీకు 31 అక్టోబర్ వరకు వ్యాలిడ్గా ఉంటుంది. ఈ ఆఫర్స్ మీకు అవైల్ చేసుకోవాలనుకుంటే, ఎల్టీఎక్స్ క్లాసెస్లో అడ్మిషన్ కావాలి అనుకుంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ 7893859955 అనే నెంబర్ని కాంటాక్ట్ చేయండి, లేదా ltxclasses.com అనే వెబ్సైట్ని విజిట్ చేయండి, లేదా మా యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో కూడా మీరు ఈ కోర్సెస్ గురించి తెలుసుకోవచ్చండి. సో ఇది దీని గురించి. ఇంకా మన కాన్సెప్ట్లోకి వచ్చేస్తే వాట్ ఈజ్ ఓషన్ ఎసిడిఫికేషన్. సింపుల్గా చెప్పాలి అంటే ఓషన్ వాటర్ అనేది మోర్ ఎసిడిక్గా మారిపోవడాన్ని మనం ఓషన్ ఎసిడిఫికేషన్ అని చెప్పి పిలుస్తామండి. సార్, మోర్ ఎసిడిక్గా మారిపోవడం ఓకే, అయితే ఇప్పుడు అసలు ఓషన్ వాటర్ యొక్క పరిస్థితి ఏంటి, ఓషన్ వాటర్ ఇప్పుడు ఎసిడిక్కా బేసిక్కా, ఒకసారి పాస్ చేసుకొని ఆలోచించి ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకే, ఓషన్ వాటర్ ఎసిడిక్కా బేసిక్కా అని చెప్పాలంటే దానికి సొల్యూషన్ ఏంటంటే ఓషన్ వాటర్ ఈజ్ బేసిక్ ఇన్ నేచర్. ఎందుకంటే ఓషన్స్లో ఉన్నవంతా కూడా మెటల్స్తో తయారైన మినరల్స్ అండి. NaCl, ఓకే, పొటాషియం క్లోరైడ్, ఇవన్నీ కూడా ఆల్కలైన్ మెటల్స్, వాటికి సంబంధించిన సాల్ట్స్ కాబట్టి వాటితో తయారయ్యేవన్నీ కూడా బేసిక్ నేచర్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఓషన్ వాటర్ కూడా బేసిక్ నేచర్లో ఉంటుందండి. సో ప్రజెంట్ ఓషన్ వాటర్ యొక్క బేసిక్ pH వాల్యూ ఎంత అంటే నియర్లీ 8.1 వరకు ఉందండి. సో ఇది ప్రజెంట్ అయితే బేసిక్ నేచర్లోనే ఉంది. సార్, మరి ఎసిడిక్ అవ్వాలంటే చాలా కష్టం కదా సార్, 1.1 pH వాల్యూ తగ్గితే కానీ బేసిక్ అవ్వదు కదా అని చెప్పి మీకు అనిపించవచ్చు. ఎందుకంటే pH వాల్యూ అనేది 0 నుంచి 14 వరకు వేరీ అవుతూ ఉంటుంది. 0 నుంచి 7 వరకు ఉన్న వాల్యూస్ని మనం యాసిడ్స్ అని చెప్పి పిలుస్తాము. అలాగే 7 నుంచి 14 వరకు ఉన్న వాల్యూస్ని బేసిస్ అని చెప్పి పిలుస్తాము. అండ్ 7కి దగ్గరగా ఉన్నది ఓకే వీక్ యాసిడ్, అండ్ 7కి దూరంగా 0కి దగ్గర అంటే 1 దగ్గరలో ఉన్నది మనకి స్ట్రాంగ్ యాసిడ్. అలాగే 7 కంటే ఎక్కువ pH 7.1, 7.5 అలా ఉండేది వీక్ బేస్ అండి. అలాగే 14కి దగ్గరలో 13.5, 14 అలా ఉండేది చాలా స్ట్రాంగ్ యాసిడ్ అండి. సో దీని ప్రకారం చూసుకుంటే ప్రజెంట్ ఓషన్ వాటర్ యొక్క కండిషన్ ఏంటి అంటే కరెక్ట్గా ఈ వీక్ బేసిస్కి దగ్గరలో ఉంది. సో బేసిక్ నేచర్లోనే ఉంది. సార్, మరి ఎసిడిక్ అని ఎందుకు పిలుస్తున్నారు? ఎందుకంటే ఇక్కడే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం అండి. ఏంటి అంటే ఈ స్కేల్లో, ఈ pH స్కేల్లో ఇలా ఈ 14 నుంచి ఇటువైపుకి వెళ్ళే కొద్దీ ఎసిడిక్ నేచర్ అనేది పెరుగుతుందండి. ఓకే, అలాగే 0 నుంచి 14కి వెళ్ళే కొద్దీ బేసిక్ నేచర్ పెరుగుతుంది. సో ఆటోమేటికల్లీ ఓకే ఇక్కడ 8.1 ఉందండి. ఒకవేళ దానిలో కొంత యాసిడ్స్ కలిసి pH వాల్యూ ఒకవేళ 8 ఉన్నది 8 వరకు వచ్చిందనుకోండి, లేదా 7 వరకు వచ్చిందనుకోండి, అంటే ఇట్ ఈజ్ బికమింగ్ ఎసిడిక్ అని చెప్పి అర్థం. సో ఓషన్స్ ఎసిడిక్గా మారిపోతున్నాయి అంటే అర్థం ఏంటంటే దాని యొక్క pH వాల్యూ అనేది 8.1 కంటే కూడా తగ్గుతూ ఉంది అని చెప్పి అర్థం అండి. సో ఓషన్ ఎసిడిఫికేషన్ అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందామండి దాని గురించి. ఓకే, అయితే దీనికంటే ముందు మనం అట్మాస్ఫియర్లో రకరకాల గ్యాసెస్ ఉన్నాయి. దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ ద అట్మాస్ఫియర్. నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, అలాగే కార్బన్ డైఆక్సైడ్, హీలియం, హైడ్రోజన్, మీథేన్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్స్, ఇలా రకరకాల వాయువులు ఉన్నాయండి. అయితే ఈ వాయువుల్లో కొన్ని వాయువులు లైక్ కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, ఇలాంటి వాయువులు ది డిజాల్వ్ ఇన్ ద వాటర్ అండి. అంటే వాటర్లో డిజాల్వ్ అవుతాయండి. వాటర్లో డిజాల్వ్ అవడం అంటే ఏంటంటే వాటర్లో కరిగే గ్యాసెస్ అన్నమాట. అంటే వాటర్లో కూడా
రకరకాల గ్యాసెస్ అనేవి డిజాల్వ్ అయి ఉంటాయండి. ఓకే, పర్టికులర్లీ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ చాలా ఎక్కువగా వాటర్లో డిజాల్వ్ అయి ఉంటాయి. ఓకే, అందువలనే మనకి సముద్రాల్లో బతికే జంతువులు అంటే చేపలు కానీ ఇవన్నీ కూడా ఆక్సిజన్ని తీసుకునే బతకగలుగుతున్నాయి. లేకపోతే సముద్రాల్లో ఉండే ఆల్గే ఇలాంటివన్నీ ఈ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఫోటోసింథసిస్ చేసుకుని బతకగలుగుతున్నాయి అన్నమాట. సో సముద్రంలో చాలా గ్యాసెస్ డిజాల్వ్ అయి ఉంటాయి. అయితే ఇక్కడ మనకి అవసరమైంది ఏంటి అంటే ఇందులో కార్బన్ డైఆక్సైడ్ అండి మెయిన్ గ్యాస్. ఓకే, అట్మాస్ఫియర్కి సంబంధించి మనం ఎక్కువగా బ్లేమ్ చేసేది కార్బన్ డైఆక్సైడ్, ఎందుకంటే గ్రీన్ హౌస్ గ్యాస్ కాబట్టి. అదేవిధంగా ఇక్కడ సముద్రాల విషయంలో కూడా అది ఎక్కువగా బ్లేమ్ చేసేది ఎవరిని అంటే కార్బన్ డైఆక్సైడ్ అండి. ఎందుకంటే దీనికి కొన్ని స్పెషాలిటీ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది నీటిలో చాలా ఎక్కువగా సాల్వ్ అవ్వగలదండి. ఓకే, దాని కారణంగా ఎప్పుడో అట్మాస్ఫియర్ ఏర్పడినప్పుడే CO2 అనేది చాలా ఎక్కువగా సముద్రాల్లో డిజాల్వ్ అయిపోయి ఉండిపోయిందండి. అండ్ ఇప్పటికీ మనం రిలీజ్ చేస్తున్న అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తున్న కార్బన్ డైఆక్సైడ్లో నియర్లీ 1/3 వరకు కూడా కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ బీయింగ్ డిజాల్వ్డ్ ఇన్ ద ఓషన్స్ అండి. సముద్రాల్లో డిజాల్వ్ అయిపోతూ ఉంది. సో దీని ప్రకారం చూసుకుంటే ఏమవుతుంది, ఓషన్స్లో CO2 కంటెంట్ ఎక్కువైపోతుంది. సో ఇక్కడ వరకు ఓకే. సో మరి సార్ ఓషన్లో CO2 కంటెంట్ ఎక్కువైపోతే దానికి ఎసిడిఫికేషన్కి సంబంధం ఏంటి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఓకే, ఇక్కడ జరిగే కెమికల్ రియాక్షన్ ఏంటి అంటే సముద్రాల్లో ఉండే నీరు కాస్త అట్మాస్ఫియర్ నుంచి డిజాల్వ్ అయిన కార్బన్ డైఆక్సైడ్తో కలిసి H2CO3 అనే ఒక యాసిడ్ని ఫామ్ చేస్తుందండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ కార్బోనిక్ యాసిడ్. కార్బోనిక్ యాసిడ్ అనేది ఒక వీక్ యాసిడ్ అండి. ఓకే, అయితే ఈ కార్బోనిక్ యాసిడ్ ఏమైనా ఒక స్టెబుల్గా ఉంటుందంటే ఈ కార్బోనిక్ యాసిడ్ కాస్త ఏం చేస్తుందంటే ఇట్ విల్ డిప్లిట్ ఇంటూ H+ అండ్ HCO3 అయాన్స్, అంటే బైకార్బోనేట్ అనే ఒక అయాన్ని ఫామ్ చేస్తుందండి ఇక్కడ. సో ఈ బైకార్బోనేట్ అయాన్స్ ఇవన్నీ ఫామ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మెల్లమెల్లగా ఈ యాసిడ్ ఫామ్ అయింది, దాంతోపాటు బైకార్బోనేట్ అయాన్స్ ఫామ్ అయ్యాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఓషన్స్ యొక్క pH వాల్యూ అనేది మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంది. అంటే ప్రజెంట్ 8.1 వరకు ఉన్న pH వాల్యూ కాస్త ఫ్యూచర్లో అంటే 21st సెంచరీ ఎండింగ్ కల్లా 7.8 వరకు డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది, కారణం ఏంటి అంటే ప్రజెంట్ మనకి ఈ ఇండస్ట్రియలైజేషన్ ఇవన్నీ జరిగినప్పటి నుంచి నియర్లీ 200 years బ్యాక్ నుంచి కూడాను అట్మాస్ఫియర్లోకి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయి. ఓకే, ఎలాగంటే సింపుల్గా చెప్పాలంటే డిఫారెస్టేషన్ బికాజ్ ఆఫ్ ది డిఫారెస్ట్రేషన్ వల్ల, అంటే అడవులు నరికివేత వల్ల చాలా ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లోకి యాడ్ అయింది. దీంతోపాటు ఫాజిల్ ఫ్యూయల్స్ యొక్క బర్నింగ్ వల్ల కూడా చాలా కార్బన్ డైఆక్సైడ్ అనేది అట్మాస్ఫియర్లోకి యాడ్ అయింది. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, ఎప్పుడైతే అట్మాస్ఫియర్లోకి కార్బన్ డైఆక్సైడ్ యాడ్ అయిందో అందులో నియర్లీ 1/3 వాటా అనేది మళ్ళీ ఓషన్స్లోకి డిజాల్వ్ అయిపోతుంది. ఇది కామన్గా జరిగే థింగ్ అని కంటిన్యూస్గా ఎలా జరుగుతూనే ఉంటుంది. సో ఎప్పుడైతే అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ యొక్క కంటెంట్ పెరిగిపోతుందో ఆటోమేటిక్గా మనకి సముద్రాల్లో డిజాల్వ్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ పెరిగిపోతుంది. సో ఆటోమేటిక్గా H2CO3 యొక్క ఫార్మేషన్ పెరిగిపోయి సముద్రాల యొక్క pH వాల్యూ అనేది తగ్గిపోతుంది. సో ఈ విధంగా మనకి సముద్రాల్లో pH వాల్యూ తగ్గడం అనేది కనిపిస్తుంది. సో ఈ pH వాల్యూ తగ్గడం వల్ల అంటే ఓషన్ ఎసిడిఫికేషన్ జరగడం వల్ల మనకి ఏమైనా నష్టాలు ఉన్నాయంటే ఖచ్చితంగా కొన్ని నష్టాలు ఉన్నాయండి. దాంతోపాటు కొన్ని లాభాలు కూడా ఉన్నాయండి. అంటే కొన్ని లాభాలు ఏంటంటే పర్టికులర్గా చాలామంది మీకు నష్టాల గురించి చెప్తారు, మీరు కూడా నష్టాల గురించే చదువుకుంటారు. బట్ ఓషన్ ఎసిడిఫికేషన్ వల్ల కొన్ని ప్రోస్ కూడా ఉన్నాయి. అందులో మెయిన్ ప్రో ఏంటి అంటే సీవీడ్ గురించి మీరు వినే ఉంటారు కదండి. సీవీడ్ సముద్రపు గడ్డి, సముద్రపు నాచు అని పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ సముద్రపు నాచు అనేది చాలా మెడికల్ వాల్యూస్ని కలిగి ఉంటుంది. అండ్ ఇది పెరగాలి అంటే కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ అవసరం అండి. సో సముద్రాల్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ని ఉపయోగించుకొని మనం సీవీడ్ని ఎక్కువగా కల్టివేట్ చేయొచ్చు. అండ్ ఈ సీవీడ్నే ఈ సముద్రాల యొక్క ఎసిడిఫికేషన్ తగ్గించడానికి ఒక సొల్యూషన్గా కూడా వాడుకోవచ్చు అని చెప్పి సైంటిస్టులు మనకి చెప్తున్నారండి. ఓకే, అలాగే ఈ ప్రో ఇంకొకరికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎవరికి అంటే ఆల్గేకి అండి. అది మనకు అంత అవసరం లేదండి. ఓకే, ఆల్గే గ్రోత్కి కూడా ఈ ఓషన్ ఎసిడిఫికేషన్ అనేది కొంతవరకు అంటే ఓషన్లో కార్బన్ డైఆక్సైడ్ యొక్క కంటెంట్ పెరగడం అనేది కొంతవరకు ఉపయోగపడుతుందండి. మరి కాన్స్ ఏంటంటే పర్టికులర్గా దెర్ ఆర్ సమ్ మెరైన్ యానిమల్స్, కొన్ని యానిమల్స్ ఉంటాయి లైక్ ఎలాంటివి అంటే కోరల్ రీఫ్స్ కానీ, లేకపోతే ఆయిస్టర్స్ కానీ, లేకపోతే పెరల్స్ తయారు చేస్తే కానీ ఆ యానిమల్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటి అంటే దే నీడ్ కార్బోనేట్ అయాన్స్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ దేర్ హార్డ్ స్కెలిటన్. వాటి చుట్టూ అంటే కోరల్స్ చుట్టూ కానీ లేదా
వీటన్నింటి చుట్టూ కూడా పెరల్స్ ఉంటాయి. ముత్యాలు దేంతో తయారవుతాయి అంటే కార్బోనేట్తోనే, కాల్షియం కార్బోనేట్తో తయారవుతాయి. అంటే ఇవి ఏం చేస్తాయంటే అవి తమ దగ్గర ఉన్న కాల్షియంని వాటర్లోంచి తీసుకున్న కార్బోనేట్ ఆటంతో కలిపి, కార్బోనేట్ అయాన్తో కలిసి సింపుల్గా కాల్షియం కార్బోనేట్ని తయారు చేసుకొని తమకంటూ ఒక హార్డ్ లేయర్ని తయారు చేసుకుంటాయి. ఈ హార్డ్ లేయర్తో తమని తాము రక్షించుకుంటాయండి. అయితే ఒకవేళ ఓషన్స్లో ఎసిడిఫికేషన్ జరిగి ఓషన్స్ యొక్క pH వాల్యూ ఇదంతా ఎక్కువైతే ఏమవుద్ది అంటే ఓషన్స్లో బైకార్బోనేట్ అయాన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి, లేదా H2CO3 కార్బోనిక్ యాసిడ్ ఎక్కువైపోతూ ఉంటుంది. సో రెండు కూడా వాటికి కార్బోనేట్ అనే అయాన్ అందకుండా చేసేస్తాయి అనమాట. వాటి వలన ఎక్కువగా ఈ కోరల్ రీఫ్స్ యొక్క బిల్డింగ్ ఇదంతా కూడా ఆగిపోయే అవకాశం ఉంది. సో మేజర్గా దీనివల్ల జరిగే నెగిటివ్స్ ఏంటంటే ఇవి అని చెప్పి మనం చెప్పొచ్చండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.